హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఇప్పటివరకు క్రికెట్ ప్రపంచంలో ఎన్నో సరికొత్త ఎమోషనల్ ఉత్కంఠభరిత ఘట్టాలు చోటు చేసుకున్నాయి. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ అద్భుతమైన సంఘటనలను పుట్టించింది. పేసర్లు, స్పిన్నర్లు, అద్భుతమైన ఫీల్డింగ్, కీలకమైన క్యాచ్లు, సీనియర్స్ నుండి యువ ఆటగాళ్ల వరకు ప్రతి ఒక్కరి ప్రదర్శన ఓ కొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో కావ్యమారన్ రియాక్షన్స్, ఎంఎస్ ధోని, కమింది మెండిస్, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లు ఉత్కంఠపూరిత ప్రదర్శనలు, అలాగే మ్యాచ్ అనంతరం ధోని చేసిన సంచలన వ్యాఖ్యలేంటి, తదుపరి మ్యాచ్లో కమిన్స్ చేసే ప్లాన్స్ ఏంటి, ఇలా మీరు ఏం మిస్ అయ్యారు, ఈ మ్యాచ్ ఎలా ఉత్కంఠను పుట్టించింది తెలుసుకోవడానికి ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇది చాలా గొప్ప గేమ్, ఈరోజు కొన్ని విషయాలు కలిసి వచ్చాయి, మన ఆటగాళ్ళు బాగా ఆడారు, చాలా కాలం తర్వాత జట్టులో చిరునవ్వులు కనిపించడం చాలా ఆనందంగా ఉంది, పూర్తిగా ప్రొఫెషనల్గా క్లినికల్గా ఆడడం, టాప్ ఆర్డర్లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్ను ఆధీనంలో పెట్టాలని ఉత్సాహంతో కనిపించారు. ఈ పరిస్థితుల్లో క్లాసెన్ని టాప్లోకి పంపించి నితీష్ని ఫినిష్ చేయడానికి పెట్టాం. ఈ మైదానంలో మన రికార్డ్ అంత గొప్పగా లేదు, అప్కమింగ్ మ్యాచెస్లో ఇంకా బాగా ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఈ విజయం మాత్రం హృదయపూర్వకంగా సంతృప్తినిచ్చిందంటూ తన హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకున్నాడు. ఎంఎస్ ధోని కూడా తన అభిప్రాయాన్ని మ్యాచ్ అనంతరం షేర్ చేసుకున్నాడు. మ్యాచ్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో తలపోసే అంశం ఇది. మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. మొదటి ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం బెస్ట్గా కనిపించిన 155 పరుగులు సరిపడే స్కోర్ కాదని స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే బంతి ఎక్కువగా టర్న్ అవ్వలేదు. 8 నుంచి 10 ఓవర్ల తర్వాత పేస్ బౌలర్లకు పిచ్ 2 రకాలుగా ప్రవర్తించిందని చెప్పి అది పెద్ద మార్పు కాదని స్పష్టం చేశాడు. ఇంకొన్ని పరుగులు స్కోర్ బోర్డుపై వేసి ఉంటే బాగుండేదని ధోని తెలియజేశాడు. 2 ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం స్పిన్నర్లకు సహకరించిందని విషయం వాస్తవం. సిఎస్కే స్పిన్నర్లు మంచి లెంగ్త్లో బౌలింగ్ చేశారు. బంతి కొంచెం ఆగుతున్నా మేము కనీసం 15 నుంచి 20 పరుగులు తక్కువ చేసామని అంగీకరించాడు. డేవాల్డ్ బ్రేవిస్ బ్యాటింగ్ను ప్రశంసిస్తూ, అలాంటి ఇన్నింగ్స్ మాకు మిడిల్ ఆర్డర్లో కావాలి, స్పిన్నర్లు బౌలింగ్ చేస్తే మనం ఒకటే చేయాలి, మన ఫేవరెట్ ఏరియాలో షాట్ ఆడాలి లేదా తమ ఏరియాలో స్పిన్నర్లను టార్గెట్ చేయాలన్నారు. కానీ సిఎస్కే మిడిల్ ఆర్డర్ స్పిన్నర్లపై పరుగులు చేయడంలో విఫలమవుతుందని యథార్థం. 1-2 బలహీనతలు ఉంటే పరిష్కరించవచ్చు, కానీ ఎక్కువ మంది ప్లేయర్లు ఫెయిల్ అయితే మార్పులు చేయక తప్పదు. ఎందుకంటే మ్యాచ్లు గెలవాలంటే స్కోర్ చేయాలి. ఇప్పటి ఆటలో అది చాలా కీలకం. ఎప్పుడు 180 నుండి 200 అవసరం కాదు, కానీ కనీసం కండిషన్ బట్టి 160 నుండి 170 స్కోర్ చేయాల్సిందే అని విశ్లేషించాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని మరో అరుదైన ఘనత సాధించాడు. T20 ఫార్మాట్లో 400 మ్యాచ్లు ఆడిన 4వ భారత క్రికెటర్గా నిలిచాడు. నెంబర్ 1 పొజిషన్లో రోహిత్ శర్మ 456 T20లు ఆడగా, దినేష్ కార్తిక్ 412, విరాట్ కోహ్లీ 408 ఆడారు. ఇప్పుడు వీరి సరసన మహేంద్ర సింగ్ ధోని 400 T20 మ్యాచ్లతో చేరిపోయాడు. ధోని తన T20 కెరీర్లో ఇప్పటి వరకు 7,572 పరుగులు చేశాడు. ఇందులో 28 అర్ధశతకాలు ఉన్నాయి. ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోర్ 84 పరుగులు నాట్అవుట్. చివరి ఓవర్లో బ్యాటింగ్కి వచ్చి పెద్ద షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించే ధోని మరో మైలురాయిని సాధించి అభిమానుల గుండెల్లో స్థానం మర్చిపోలేని రీతిలో కాపాడుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఎస్ఆర్హెచ్ కోవానర్ కావ్యమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఎక్స్ప్రెషన్స్తో ఫ్యాన్స్ని ఆకట్టుకుంటున్నారు. ప్రతి మ్యాచ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. 7వ ఓవర్లో అన్సర్ వేసిన బంతిని రవీంద్ర జడేజా గాల్లోకి లేపాడు. అయితే ఆ క్యాచ్ను ఎస్ఆర్హెచ్ బౌలర్ హర్షల్ పటేల్ చాలా ఈజీగా పట్టే అవకాశం ఉన్నా దాన్ని మిస్ చేశాడు. అప్పుడే తన కోపాన్ని బయటపెట్టారు ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యమారన్. ఎప్పుడు కూల్గా కనిపించే కావ్య ఈసారి మాత్రం తట్టుకోలేకపోయారు. తన సీట్లో నుంచి లేచి నిలబడి అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా దీనిపై 2 వర్గాలుగా చర్చించుకుంటున్నారు. కొంతమంది హర్షల్ను ట్రోల్ చేస్తుండగా మరికొంతమంది కావ్య రియాక్షన్కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇదే మ్యాచ్లో ఒక అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ కమింది మెండిస్ ఒక స్టన్నింగ్ క్యాచ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. హర్షల్ పటేల్ బౌలింగ్ చేస్తుండగా సిఎస్కే బ్యాటర్ డేవాల్డ్ బ్రేవిస్ లాంగ్ ఆఫ్ వైపు భారీ షాట్ ఆడాడు. బాల్ గాల్లోకి లేచింది, అంతే. మెండిస్ రియాక్షన్ అద్భుత స్పీడ్తో పరిగెత్తుకుంటూ వచ్చి మైదానంలో డైవ్ చేస్తూ బాల్ని పట్టేశాడు. ఈ క్యాచ్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. సిఎస్కే ఫ్యాన్స్ సైతం ఈ క్యాచ్కి స్టాండ్లో నిలబడి క్లాప్స్ కొట్టారు. సీజన్లోనే బెస్ట్ క్యాచ్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్లో కొన్ని అద్భుత ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం. IPL 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్లినికల్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ను మరోసారి ఓటమి గురి చేసింది. తొలుత సిఎస్కేను కేవలం 154 పరుగులకే పరిమితం చేసిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత 5 వికెట్లు మిగిలి ఉండగానే టార్గెట్ని ఛేదించి కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు నిరుత్సాహపరిచే ప్రదర్శన ఇచ్చిన ఎస్ఆర్హెచ్కు ఇది ఒక ఊరటగా నిలిచింది. ఇది ఈ సీజన్లో వారి మొదటి అవే విజయం కావడమే కాకుండా చెపక్ మైదానంలో చెన్నైపై వారు తొలి గెలుపు కావడం విశేషం. ఇక సిఎస్కే విషయానికి వస్తే చెన్నై హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ తమకు ఈ సీజన్లో వరుసగా 4వ ఓటమిని చవిచూసింది.
అయితే ఈ మ్యాచ్లో గేమ్ టర్న్ అయింది ఇక్కడే. ఎస్ఆర్హెచ్ విజయంలో ప్రధానంగా 2 అంశాలు కీలకంగా నిలిచాయి. ఒకటి ఎస్ఆర్హెచ్ హ్యాండ్స్లో వికెట్లు ఉండడం, రెండోది చివరిలో డ్యూ ఫ్యాక్టర్ రావడం. చేసింగ్ సమయంలో మ్యాచ్ కాస్త కష్టంగా మారిన తరుణంలో నితీష్ రెడ్డి, కమింది మెండిస్ క్రీజ్లో ఉండడం ఎస్ఆర్హెచ్కి కలిసొచ్చింది. ఇద్దరు అవసరమైన చోట బౌండరీలు కొట్టి ఒత్తిడిని తగ్గించారు. కమింది మెండిస్ బ్యాటింగ్లోనే కాదు ఫీల్డింగ్లో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చూపించలేదు. డివాల్డ్ బ్రేవీస్ ఆడుతున్న అద్భుత ఇన్నింగ్స్ను అద్భుత క్యాచ్తో ముగించడంతో ఎస్ఆర్హెచ్ సిఎస్కేను తక్కువ స్కోర్కి కట్టడి చేయగలిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంలో ప్లాన్డ్ బౌలింగ్, ఫీల్డింగ్తో పాటు చివరిలో మెండిస్, నితీష్ బ్యాటింగ్ కీలకం కాగా చెన్నై హోమ్ మైదానంలో మరోసారి నిరాశపరిచింది. ఇదిలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ఒకసారి పరిశీలించినట్లయితే మ్యాచ్లో తొలి బంతికే రసీదును స్లిప్లో అవుట్ చేసిన మహమ్మద్ సమీ వల్ల చెన్నై సూపర్ కింగ్స్ తలుపు తీసిన వెంటనే ఫ్యాన్స్లో పడిపోయినట్లయింది. పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు బాగా నియంత్రణ చూపించారు. అయితే ఆ క్రమంలో ఒక్క ఆయుష్ మత్రేనే దాటిగా ఆడుతూ సిఎస్కేకి కొంత ఊపిని తీసుకొచ్చాడు. బౌలర్లపై అటాక్ చేయడానికి తగిన పిచ్ ఇది కాదని స్పష్టంగా కనిపించగా ఎస్ఆర్హెచ్ బౌలర్లు అందుకు తగ్గట్టే బౌలింగ్ చేశారు. మత్రే 19 బంతుల్లో 30 పరుగులు చేస్తూ పవర్ ప్లేలో స్కోర్ని ముందుకు నెట్టాడు. ఈ మ్యాచ్లో జెమీ ఓవర్టన్ స్థానంలో శామ్ కరణ్ నెంబర్ 3గా వచ్చాడు. కానీ హర్షల్ పటేల్ వేసిన స్లో బంతికి అవుట్ అవుతూ ప్రభావం చూపలేకపోయాడు. మత్రే దాటిగా ఆడిన అతని ఇన్నింగ్స్ కూడా త్వరగానే ముగింపు ఏర్పడింది. అతను ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో మిడ్ ఆఫ్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నెంబర్ 4గా వచ్చిన జడేజా ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. ఒకసారి క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత కమింది మెండిస్ బౌలింగ్లో 17 బంతుల్లో 21 పరుగులకే బౌల్డ్ అయ్యాడు. ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్స్లో సిఎస్కే 4 వికెట్ల నష్టానికి 74 పరుగులతో ఉండడం ద్వారా ఆ జట్టు మరింత పుంజుకోవాలంటే శక్తివంతమైన బ్యాటింగ్ అవసరమైంది. ఇంతలో శివన్ దుబేతో పాటు సిఎస్కేకి తొలి మ్యాచ్ ఆడుతున్న డివాల్డ్ బ్రేవీస్ కొంతసేపు చక్కటి పర్ఫార్మెన్స్ చూపించాడు. బ్రేవీస్ చూసుకుంటూ నెమ్మదిగా ఆరంభించాడు. తర్వాత 4 సిక్స్లు, 1 4తో 25 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అయితే బ్రేవీస్ దాటిగా ఆడుతున్న సమయంలో మిడ్ ఆఫ్ వద్ద కమింది మెండిస్ అందించిన అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అతని ఇన్నింగ్స్కి అడ్డుకట్ట వేసింది. వెంటనే వచ్చిన ఓవర్లో అనుభవజ్ఞుడైన జయదేవ్ వనత్గట్ శివన్ దుబేను అవుట్ చేసి మళ్ళీ చెన్నైని ఒత్తిడిలో పడేలా చేశాడు. చివరిలో దీపక్ కూడా 2 ఉపయోగకరమైన బౌండరీలు కొట్టి కొంత ఊరటనిచ్చిన ఒకవైపు వికెట్లు పడుతూనే ఉన్నాయి. హర్షల్ పటేల్ తన స్పెల్ను 4 వికెట్లతో ముగించి ఎస్ఆర్హెచ్ తరపున కీలక విజయాన్ని ఖాయం చేశాడు. చివరికి చెన్నై స్కోర్ 154 పరుగులకు ఆగిపోవడానికి కారణం మైదానం పరిస్థితులు, నెమ్మదైన పిచ్ మరియు ఎస్ఆర్హెచ్ బౌలర్ల అద్భుతమైన బౌలింగ్. చెన్నై బ్యాటింగ్ 3 దశల్లో పూర్తిగా మిడిల్ ఆర్డర్పై ఆధారపడి కష్టంలో పడింది. కమింది మెండిస్, హర్షల్ పటేల్, వనత్గట్ లాంటి ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో దెబ్బకొట్టారు. ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ మాదిరిగానే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో కూడా ఆదిలోనే ఓ వికెట్ కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అభిషేక్ శర్మ డక్అవుట్ అవడంతో ఎస్ఆర్హెచ్కు షాక్ తగిలింది. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్లు ఒత్తిడిని కొంతవరకు తగ్గించుకునేందుకు ప్రయత్నించారు. కానీ బౌండరీలు రావడం అంత సులభం కాలేదు. ఇంతలోనే ట్రావిస్ హెడ్ కాంబోజ్ వేసిన బంతిని ఫుల్ చేయబోయి అది బేల్ తాకడంతో అవుట్ అయ్యాడు. ఈ వికెట్తో రన్ రేట్ నియంత్రించేందుకు సిఎస్కే బాగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ పెద్దగా ముందుకెళ్లలేకపోయింది. తరచూ వికెట్లు పడడం, పవర్ ప్లే తర్వాత క్లాసెన్ను రవీంద్ర జడేజా అవుట్ చేయడంతో సిఎస్కే మరింత ధైర్యంగా బౌలింగ్ చేసింది. ఇషాన్ కిషన్ టాప్ ఆర్డర్లో ఎస్ఆర్హెచ్కి ప్రధాన బ్యాట్స్మెన్గా నిలిచాడు. అంకిత్ వర్మతో కలిసి 36 పరుగుల భాగస్వామ్యం చేస్తూ స్కోర్ని ముందుకు నడిపాడు. అయితే ఆటపై పట్టు సాధించిన తర్వాత పెద్ద షాట్లకు ప్రయత్నించి నూర్ అహ్మద్ బౌలింగ్లో కిషన్ అవుట్ అవడం ఎస్ఆర్హెచ్కు బలమైన ఎదురుదెబ్బ తగిలింది. నూర్ అహ్మద్ తర్వాత ఓవర్లో అంకిత్ వర్మను కూడా అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. చివరి 5 ఓవర్లకు ఎస్ఆర్హెచ్కి ఇంకా 41 పరుగులు కావాల్సి వచ్చింది. డెత్ ఓవర్లో సిఎస్కే బౌలర్లుగా భావించే పతిరణ, నూర్ అహ్మద్లపై కమింది మెండిస్ చక్కటి షాట్లతో బౌండరీలు కొట్టి ఎస్ఆర్హెచ్ విజయానికి బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా నితీష్ రెడ్డి కూడా తెలివైన బ్యాటింగ్తో పతిరణను టార్గెట్ చేస్తూ కొన్ని కీలక బౌండరీలు చేశాడు. సమయంలో నూర్, పతిరణ ఇద్దరు వరుసగా వైల్డ్, నోబాల్స్ వంటి వేయడం ఎస్ఆర్హెచ్కు మరింత ఊపినిచ్చింది. ఇద్దరి మధ్య వచ్చిన 49 పరుగుల భాగస్వామ్యం వలన టార్గెట్ ఛేదించడం ఎస్ఆర్హెచ్కి చాలా ఈజీ అయిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ 3 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 30న తమ హోమ్ గ్రౌండ్స్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ మే 2న అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ను ఎదుర్కొనుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.